సో నేను ఇంట్లో హెల్తీగా చేసే చట్నీ, హెల్తీగా చేసే దోస. అంటే మనం వెయిట్ తగ్గే దానితో పాటు మనం హెల్తీ ఈటింగ్ ప్యాటర్న్ నేర్చుకోకపోతే మన వెయిట్ కూడా మెయింటైన్ అవ్వదు. అన్ని విటమిన్స్, మినరల్స్ అంతా కరెక్ట్‌గా హార్మోన్స్‌కి తగ్గ ఫుడ్స్, గుడ్ ఫ్యాట్స్, రైట్ ప్రోటీన్ వెళ్ళకపోతే మనం తగ్గింది కూడా మళ్ళీ రీబౌన్స్ అవుతాం. ప్రతిసారి ఎవ్రీ ఇయర్ మొత్తం విటమిన్ టాబ్లెట్స్ కానీ, అన్ని పౌడర్స్ కానీ వాడటం చాలా కష్టం. ఎవరైనా వేరే డైట్ చేసేవాళ్ళైనా. సో ఎవరైనా హెల్తీ ఈటింగ్ ప్యాటర్న్‌కి రావడం ఇంపార్టెంట్. సో ఆ హెల్తీ ఈటింగ్ ప్యాటర్న్ దోస ఇంట్లోనే హెల్తీగా ఎలా చేసుకోవచ్చు అనేది చెప్తాను చూడండి. చూడండి ఈ కొబ్బరి చూడండి. దీన్ని పచ్చి కొబ్బరి అయినా నేను దీన్ని వేపాను లైట్‌గా. ఎందుకంటే ఎవరికైనా గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటే గ్యాస్ రాదు. సో పుట్నాలు. ఈ పుట్నాలు కూడా లైట్‌గా వేపాను. మరీ మాడిపోయేలా కాకుండా లైట్‌గా వేపాను. గ్యాస్ రాకుండా. పల్లీలు ఎందుకు తీసుకోవట్లేదంటే థైరాయిడ్ ఉండేవాళ్ళు పల్లీలు ఎక్కువ తినకూడదు. సో నేను అందరికీ హెల్తీగా పుట్నాలు కూడా మంచిదే కదా అని దీంతో చేస్తున్నాను. సో ఈ 3 చూడండి సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్. ఈ 3 ఉన్నాయి చక్కగా. అండ్ నేను కారానికి బదులు మిరియాలు వేస్తున్నాను. అంటే పచ్చిమిర్చి కానీ, ఎండుమిర్చి కానీ దాని బదులు మిరియాలు వేస్తాను. చింతపండుకి బదులు ఉసిరికాయ వేస్తున్నాను. ఉసిరికాయ చాలా మంచిది. నాకు ఇష్టము బేసిక్‌గా. నేను అన్నీ 1 ఇయర్‌కి సరిపడా స్టోర్ చేసి కూడా పెట్టుకుంటాను నేను ఫ్రిడ్జ్‌లో. సో నేను ఉసిరికాయ పెడతాను. దీంతో మనం హెల్తీ చట్నీ ఎలా చేస్తామో చూపిస్తాను. సో సీడ్స్ వేసేస్తున్నాను ముందు. సన్‌ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్ ఒక్కొక్క స్పూన్ వేసేస్తున్నాను. సో పుట్నాలు వేస్తున్నాను. కొబ్బరి మంచిది. నేను కొబ్బరి మొత్తం వేసేస్తున్నాను. ఉసిరికాయ పులుపు కోసం హెల్దీ అని ఇది కూడా వేస్తాను. మిరియాలు అంటే మనం కారానికి తగ్గట్లు. అంటే కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు స్పైసీ కావాలనుకుంటే. అండ్ పింక్ సాల్ట్. సో అలా మెదిగిన తర్వాత వాటర్ పోయాలి. సో నేను ఆయిల్‌తో తాలింపు వేయను కాబట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేస్తాను. ఎందుకంటే సీడ్స్‌లో ఉండేది, కొబ్బరిలో ఉండేది అదంతా ఆయిల్ మనకు సరిపోతుంది. నేను మళ్ళీ స్పెసిఫిక్‌గా తాలింపు అయితే వేయను. అయినా టేస్టీగానే ఉంటుంది. సో ఈ చట్నీ చూడండి చాలా మెత్తగా అయిపోయింది. చాలా మెత్తగా అవ్వటం వల్ల దాంట్లో ఉండే ఆయిల్స్ కూడా చక్కగా గ్రైండ్ అయిపోయి మనకు టేస్ట్ ఎక్కువ వస్తుంది. సో చట్నీని ఎప్పుడు బాగా మెత్తగా గ్రైండ్ చేస్తేనే టేస్ట్ వస్తుంది. అంటే గెంట పెద్దదైతే ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. ఎంత తక్కువ పిండి తీసుకుంటే అంత తక్కువ క్యాలరీస్. సో నేను ఒక గెంట పిండి చక్కగా పల్చగా వేస్తాను. అంటే మా మమ్మీ నాకు పల్చగా వేయటం బాగా నేర్పించింది. నాకు పల్చగానే దోసలు ఇష్టం. సో దీనిపైన ఆనియను, కొంచెం మిరియాలు, సోంపు వేసి మిక్సీ చేశాను. సో ఆ పేస్ట్ కొంచెం వేస్తాను. అంటే డైజెషన్ ఇష్యూస్ కూడా లేకుండా చక్కగా మళ్ళీ టేస్ట్‌కి టేస్ట్ ఉంటుంది. అండ్ పన్నీరు. చాలా మందికి ఫేవరెట్ చీజ్. చీజ్ కూడా తక్కువ శాతమే తినాలి. ఇట్స్ గుడ్. యాక్చువల్‌గా మోడరేట్‌గా తింటే. సో మనం తినే 1, 2 దోసలు ఒక్క దోస తిన్నా ఇది చాలా ఫిల్లింగ్‌గా ఉంటుంది. సో ఇవన్నీ వేశాను. ఆయిల్ చాలా తక్కువ వేస్తాను. అంతే. దీన్ని లిడ్‌తో క్లోజ్ చేస్తున్నాను. సో మనం ఓపెన్ చేస్తున్నాం చూడండి. చీజ్ చూడండి ఎలా క్రీమీగా ఉంది. ఇలా సిమ్‌లోనే కాల్చుకోవాలి. సిమ్‌లో కాల్చుకోవటం వల్ల మళ్ళీ తిప్పి కాల్చుకోం కాబట్టి సో దీన్ని ఇలా క్లోజ్ చేస్తున్నాను. ఇంతే. డెలీషియస్ దోస. ఇలాంటి దోసలు 2 తిన్నా సరిపోతుంది. దీంతో పాటు మనం చేసిన చట్నీ. ఆ 2 కాంబినేషన్ ఎలా ఉందో చూద్దాం. సో బాగుంది కదా అక్క. మా సిస్టర్ వాళ్ళ పాప కానీ నన్ను అక్క అని పిలిచిద్ది. అంటే చిన్నపిల్లే బట్ నన్ను అక్క అని పిలిచిద్ది. కూర్చో. ఎగ్ దోశ అక్క నా ఫేవరెట్. ఎగ్ దోశ అంట. ఎగ్ దోశ ఎట్లుందో చెప్పవా? ఎప్పుడు నువ్వు చేసి నువ్వే తింటావా? వద్దు, తినే ముందు టేస్ట్ కరెక్ట్గా చెప్పు. ఓకే. తిని చూడు. ఎగ్ దోశ కదా? తింటున్నా ఎగ్ దోశ. కొత్త టేస్ట్ ఎగ్ దోశ. కొత్త టేస్ట్ ఎగ్ దోశ అంట. ఏం టేస్ట్ అంటే ఏం టేస్ట్ నీకు తెలుస్తుంది?
చేసేసావా అక్క? ఇంకా దోశ పిండి దోశ పిండి అనేది ఎవరైనా చెప్తారండి? మా పక్క- ఏదో వేసా. సోంపు. సోంపు. వావ్. ఇంకా టేస్ట్ తెలుస్తుందా? బాగుందా? బాగుంది. హోటల్లో ఎప్పుడైనా తిన్నా వాళ్ళని దోశ? లేదు. తిను తిను తిను. చట్నీ ఎలా ఉంది? చట్నీ చాలా బాగుంది. పల్లి చట్నీ బాగా పల్లి చట్నీ బాగుందా? చాలా. పద్దు దోశ తింటుంది, నాకు దోశ ప్రిపేర్ అవుతుంది, నేను తింటాను. సో ఇంత డెలీషియస్ దోశ మీకు ఏ హోటల్లోనూ దొరకదు. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. అంటే హెల్తీగా చక్కగా ప్రోటీన్తో మనం దోశ తినచ్చు. మన ఫేవరెట్ కదా దోశ. నాదైతే అసలు ఏది టిఫిన్స్లో ఫేవరెట్ అంటే నేను దోశనే చెప్తాను. సో మీరు కూడా ఇది వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ దోశ అనమాట. సో మీరు ఇది ట్రై చేయండి. ఇలానే దోశలు చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఉంటాను. ట్రై దిస్. ఈ చట్నీ చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. ట్రై డెఫినెట్లీ. పద్దు మొత్తం అవగొడుతుంది. ఎలా ఉంది పద్దు? సూపర్ సూపర్. బాగుందా? చాలా టేస్టీగా ఉందా? చాలా చాలా అక్క. ఇంకా ఎన్ని తింటావు? 3-4. 3-4 తింటే క్యాలరీలు ఎక్కువైపోతాయి. 2 ఇద్దాం పద్దు. 2 ఓకే అక్క. ఫిల్లింగ్గా లేదా? నిండిపోతుంది. ఎండిపోతుంది. సో ట్రై దిస్ ఎట్ యువర్ హోమ్. థ్యాంక్ యూ.